హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం కాజు బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా కాజుని ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టండి. నేను ఇక్కడ 1 కప్పు కాజు తీసుకున్న, క్వాంటిటీ మీ తగ్గట్టు తీసుకోండి. ఇలా నానబెట్టుకున్న కాజుని వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి కాంచి చల్లార్చిన పాలు కూడా కొన్ని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 గ్లాస్ పాలు వేయండి. పాలు వేసిన తర్వాత ఈ స్వీట్కి తగ్గట్టు షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. తర్వాత 1 గంట నెయ్యి కూడా వేసి బాగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కాజు పేస్ట్, అది కూడా వేసి బాగా మరగనివ్వండి. ఈ కాజు అంతా బాగా ఉడికిపోయి దగ్గర పడాలన్నమాట. సో మీలో ఎంతమంది కాజు బర్ఫీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. సో చూడండి, ఇలా బాగా దగ్గర పడేంత వరకు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వాలన్నమాట. సో ఇలా ఉడికిన కాజు బర్ఫీకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది స్టార్ట్ చేద్దాం. ఈ కాజు బర్ఫీలోకి పాలపొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకని ఒక ప్లేట్ తీసుకొని నేను ఇక్కడ ఎవ్రీడే వాళ్ళ పాలపొడి తీసుకున్నాను అండి. అది వేసేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కాజు పేస్ట్ అంతా కూడా ఆ పాలపొడిలో వేసి బాగా చేత్తోనే గోధుమ పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు గట్టిగా ఉంది ఇంకా పొడి ఉంది అని అనుకుంటే కొన్ని పాలు తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఇలా ముద్దలాగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ కానీ ఘీ కానీ వేసి ఇలా అప్లై చేయండి, ఎందుకంటే స్టిక్ అవ్వదు. తర్వాత ఈ కాజు ముద్ద ఉంది కదా, అదంతా ఇలా బాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే మన కాజు బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి సరిగ్గా పీసెస్ షేప్ సరిగ్గా రావు. సో తర్వాత నేను ఇక్కడ బాదంతో డెకరేట్ చేశాను, అంతే అనమాట. సో చల్లారి ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సేమ్ స్వీట్ షాప్లో అలాగే ఉంది కదా. సో అపియరెన్సే కాదండి, స్వీట్ టేస్ట్ కూడా అలాగే వచ్చింది. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను అప్లోడ్ చేస్తాను. సో మా వీడియోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ ఎవ్రీ వ్యూయర్. థ్యాంక్ యూ.